సో బ్యాక్ ఫ్రమ్ ద ట్రిప్ ఫీలింగ్ ఫ్రెష్ అండ్ రిజువినేటెడ్. అందుకే ఈ పెద్ద టాస్క్ ఈరోజు నేను తీసుకున్నాను అనమాట, ఆఫ్ విజిటింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిల్మ్ సిటీ. బట్ దానికన్నా ముందు మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాను గైస్, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది మనం ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి, యూనో ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. సో ఆర్ఎఫ్సి వచ్చేసి మనకి నేషనల్ హైవే 65 హైదరాబాద్ విజయవాడ హైవే మీద ఉంటుందన్నమాట. అండ్ ఆర్ఎఫ్సి ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ల్యాండ్ మార్క్ కాబట్టి వేరే ల్యాండ్ మార్క్ ఇచ్చి దాన్ని ఇట్ సెల్ఫ్ నేను చేయదలుచుకోలేను. బట్ యాక్చువల్లీ వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎల్బీ నగర్ మెట్రో గైస్. సో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దాకా మీరు వచ్చేస్తే అక్కడ నుంచి మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. క్యాబ్స్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి టు ఆర్ఎఫ్సి. అక్కడ నుంచి ఒక మనకి 15-20 మినిట్స్ దూరంలో ఆర్ఎఫ్సి ఉంటుంది. సో దే విల్ డ్రాప్ యూ దేర్. సో దట్స్ ద బెస్ట్ ఆప్షన్. అది కాదు మీరు ఎక్కడైతే హైదరాబాద్లో ఏ లొకేషన్లోనే ఉండొచ్చు, అక్కడ నుంచి మీకు వాళ్ళు పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కావాలంటే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ దిస్ నెంబర్ గైస్. 140 లొకేషన్స్ హైదరాబాద్ నుంచి అయితే వీళ్ళు ఆపరేట్ చేస్తారు. అండ్ మిగతా స్టేట్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ నుంచి కూడా ఆపరేట్ చేస్తారు. బట్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఐడియా. ఒకసారి నెంబర్ని కాల్ చేసి కనుక్కోండి. అండ్ ఇప్పుడు టికెట్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే గైస్, దర్ ఆర్ యాక్చువల్లీ 4 టైప్ ఆఫ్ టికెట్ కాస్ట్ అనమాట. బిఫోర్ 1 PM ఒక టికెట్ కాస్ట్ ఉంటుంది, ఆఫ్టర్ 1 PM టికెట్ కాస్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను ఆఫ్టర్ 1 PMని చెప్పాను. డైరెక్ట్ అక్కడ వెళ్ళి మీరు కనుక్కోవచ్చు, బికాజ్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. బట్ మేజర్లీ మీకు 2 టికెట్స్ టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి నార్మల్ టికెట్, ఒకటి ప్రీమియం టికెట్. ఎంత అది ఏంటనేది కూడా అక్కడ వెళ్ళి చెప్తాను. ఆర్ఎఫ్సి ఈజ్ ఓపెన్ 365 days గైస్, ఎప్పుడు క్లోజ్ ఉండదు అనమాట. అండ్ బెస్ట్ టైమ్ టు విజిట్ ఆర్ఎఫ్సి ఈజ్ డ్యూరింగ్ సమ్మర్, వింటర్స్, ఏదైనా హాలిడే కార్నివల్స్ టైం వెళ్తే మీకు కార్నివల్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇంకో డౌట్ కూడా మీకు ఉండొచ్చు, దట్ ఈస్ 1 day ఇనఫ్ టు ఎక్స్ప్లోర్ ఆర్ఎఫ్సి అంటే ఎస్, 1 day ఈజ్ ఇనఫ్ గైస్. మీరు యాక్చువల్లీ ఒక 12 కన్నా ముందు వచ్చేసారు అనుకోండి, 1 dayలో మొత్తం ఆర్ఎఫ్సి తిరగచ్చు అనమాట. లేదంటే అక్కడ మీరు హోటల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ 5 different kind of హోటల్స్ అనమాట, ఫ్రమ్ 5 star to 1 star హోటల్ ఉన్నాయి. సో అది కూడా మీరు బుక్ చేసి ఒక 2 days కూడా అక్కడ స్టే చేయొచ్చు అనమాట. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ గైస్. బయట నుంచి ఫుడ్ మనం లోపలికి క్యారీ చేయలేం. బట్ చిన్న పిల్లలకి బేబీ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అలౌ చేస్తారనమాట. బట్ ఓన్లీ సెరలాక్ అండ్ మిల్క్. అండ్ అక్కడ బేబీ ఫీడింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. సో ఆ ఫెసిలిటీ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అది కాకుండా డిఎస్ఎల్ఆర్, చాలా మందికి డౌట్ ఉంటుంది, డిఎస్ఎల్ఆర్ వెళ్ళి మనం క్యాప్చర్ చేయగలుగుతామా అంటే ఎస్, యూ కెన్ టేక్ డిఎస్ఎల్ఆర్. బట్ 18:55 mm లెన్స్ మాత్రమే దానికి ఉండాలన్నమాట. బియాండ్ దే విల్ నాట్ అలౌ. సో దాట్స్ అబౌట్ ద డిఎస్ఎల్ఆర్. అండ్ క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు గైస్. సో క్యాష్ ఉంటే క్యాష్ తీసుకెళ్ళండి, లేదంటే కార్డ్ కూడా తీసుకెళ్తే సరిపోతుంది అనమాట. ఎనీవేస్ ఇప్పుడైతే అక్కడ వెళ్దాం. సో గైస్ వెళ్ళిపోదాం. బట్ దానికన్నా ముందు ఒక చెప్పాలి మీకు, మీ అందరికీ తెలిసిందే COVID-19 కేసెస్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నాయి. మహారాష్ట్రలో కొన్ని కేసెస్ చూసాం మనం ఆల్రెడీ. సో నేను కూడా వెళ్తుంది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా జాగ్రత్తలు మనం ఉండాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. అందుకే policybazaar.com వాళ్ళు ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకొచ్చారు, వర్త్ ₹1 crore at just ₹400 per month గైస్. సో వీళ్ళ దగ్గర ఏంటంటే more than 250 plans ఉంటాయి which we can choose from. అండ్ ఆల్ COVID-19 ట్రీట్మెంట్స్, ఎన్ని అయితే COVID-19 ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్ని కవర్ ఉంటుంది అనమాట. దీంట్లో ఇన్స్టెంట్గా పర్చేస్ చేసుకోవచ్చు. నో ప్రీవియస్ మెడికల్ హిస్టరీ రిక్వైర్డ్ గైస్. ట్యాక్స్ బెనిఫిట్ అప్ టు 75,000 ఉంటుంది అండర్ సెక్షన్ 80D. 100% క్లెయిమ్ అసిస్టెన్స్ ఉంటుంది మీకు. ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు. సో పాలసీ బజార్ ఏంటంటే మన రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకుని మనని ఎంటైర్ ప్రాసెస్లో గైడ్ చేస్తారనమాట గైస్, సో దట్ వీ కెన్ చూస్ ద రైట్ పాలసీ. అండ్ బికాస్ పాలసీ బజార్ ఇస్ అన్ ఆన్లైన్ పోర్టల్, మనకి చాలా కాస్ట్ కానీ మనీ కానీ సేవ్ అవుతుంది గైస్ దెన్ బయింగ్ ఫ్రమ్ ఆఫ్లైన్ కానీ ఏజెంట్ కానీ బ్యాంక్ నుంచి. అండ్ 30 minutes క్లెయిమ్ అసిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ. సో పాలసీ బజార్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ద మూమెంట్ యూ కాల్ దెమ్ ఫర్ అ క్లెయిమ్, ఓకేనా, మీకు 30 minutesలో వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు. అండ్ ఒక డెడికేటెడ్ వాళ్ళ దగ్గర క్లెయిమ్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో దట్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సాల్వ్ చేస్తారనమాట. ఇంకోటి అసిస్టెన్స్ ఏంటంటే, పాలసీ బజార్ వాళ్ళు ఎప్పుడైనా మన హాస్పిటల్ ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేసినా వాళ్ళ సొంత రిప్రజెంటేటివ్ హాస్పిటల్ విజిట్ చేసి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారనమాట. బట్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు ఆల్రెడీ మా కంపెనీ నుంచి కార్పొరేట్ హెల్త్ ప్లాన్ ఉంది కదా, ఇండివిజువల్ హెల్త్ ప్లాన్ అవసరం లేదనుకుంటారు. డెఫినెట్లీ అవసరం ఉంటుంది గైజ్. ఎందుకంటే ఆ కార్పొరేట్ హెల్త్ ప్లాన్ ఏంటంటే ఎప్పుడు దాకా మీ కంపెనీలో ఉంటారో అప్పుడు దాకానే అది వర్తిస్తుంది అనమాట. ద మూమెంట్ యూ లీవ్ దట్ ఆర్గనైజేషన్ అది క్యాన్సిల్ అయిపోతుంది. దాట్స్ ద రీజన్ ఇండివిజువల్ హెల్త్ ప్లాన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వదిలిన తర్వాత ఒక 1-2 months తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, యూ కాంట్ రిలై ఆన్ దట్ హెల్త్ ప్లాన్ అనమాట. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నా ప్రతి ఒక్క మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవ్వకపోవచ్చు. దాట్స్ ద రీజన్ ఇండివిజువల్ ప్లాన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ అది మీకు policybazaar.com ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది గైస్, గో హెడ్ అండ్ చెక్ ఇట్ అవుట్. సో గైస్ రీచ్ అయిపోయినాం రామోజీ ఫిల్మ్ సిటీ. బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు అది పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ పార్కింగ్కి అయితే ₹20 తీసుకున్నారు. సో ఫస్ట్ అయితే మనం టికెట్స్ తీసుకుందాం.
సో టికెట్ కౌంటర్ అటు సైడ్ ఉంది. సో గైస్ ఇంకోసారి చూసుకోండి, ఎగ్జాక్ట్లీ గేట్ నుంచి ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట. జస్ట్ 100 మీటర్ వాక్ అంతే. కమాన్. సో గైస్ ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. ఒకటి జనరల్, ఇంకోటి ప్రీమియం టికెట్ అనమాట. సో మనమైతే ఇప్పుడు జనరల్ టికెట్ తీసుకుంటున్నాం. డిఫరెన్స్ కూడా చెప్తాను. థ్యాంక్ యూ భయ్యా. సో గైస్ టికెట్ తీసుకున్నా చూసుకోవచ్చు, ఇది జనరల్ టికెట్ అనమాట. ఇందులో చూసుకోవచ్చు బేసిక్ వచ్చేసి 1250 రూపీస్ ఉంటుంది. అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ జిఎస్టీ కలిపి మనకి ఓవరాల్ 1475 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ చిల్డ్రన్కి వచ్చేసి 1050 రూపీస్ గైస్. 1050 ప్లస్ 200 రూపీస్ ట్యాక్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు జనరల్ టికెట్ అండ్ ప్రీమియం టికెట్లో డిఫరెన్స్ ఏముంటుందో చెప్తాను గైస్. ప్రీమియం టికెట్లో అయినా జనరల్ టికెట్లో అయినా ప్రతి ఒక్క టూర్లో ఏదైతే అట్రాక్షన్ ఉందో ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది అనమాట. డిఫరెన్స్ రెండు ఉన్నాయి. ప్రీమియం టికెట్లో మీకు ఏసీ బస్ ఉంటుంది, ఇందులో మనకి నార్మల్ బస్ ఉంటుంది అనమాట. అది కాకుండా ఇక్కడ ఏసీలో ఏంటంటే కొంచెం ఇంకా మంచిగా గైడ్ చేస్తారు మనకి. దీంట్లో ఏంటంటే జనరల్ గైడెన్స్ అయితే ఉంటుంది మనకి. అది కాకుండా ఫుడ్ డిఫరెన్స్ అనమాట. సో మనకి ఒక ఏసీ రెస్టారెంట్లో వాళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రీమియం టికెట్లో. దీంట్లో మనమే కొనుక్కోవాలన్నమాట. సో దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ గైస్. మిగతా అట్రాక్షన్స్ ఎన్ని అయితే ఉన్నాయో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రతిదీ నార్మల్ టికెట్లో కూడా కవర్ చేస్తారు. ఇంకోటి గైస్ మీకు టైమింగ్ అయితే తెలుసు 9 AM to 9 PM, బట్ టికెట్ కౌంటర్ 2 o'clock ఆఫ్టర్నూన్కే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే 2000 ఎకర్స్లో ఉంది ఈ ప్రాపర్టీ. ఒక 1 hour చూడడానికి లేదంటే 2 hours చూడడానికి కుదరదు గైస్. సో మీరు యాక్చువల్లీ ఎంత త్వరగా వస్తే అంత మంచిదన్నమాట. 10 o'clock నుంచి బేసిక్లీ 2 o'clock దాకా టికెట్ కౌంటర్ అయితే ఓపెన్ ఉంటుంది. అండ్ ఇంకోటి గైస్ ప్రీమియం టికెట్ కౌంటర్ వచ్చేసి 9 AM to 11 AM దాకానే ఉంటుంది. ఓన్లీ 2 hours ఉంటుంది అనమాట ప్రీమియం టికెట్ కౌంటర్ అయితే. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో గైస్ లోపల వెళ్ళే ముందు మనం ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. సో ఓవరాల్ మనకి 5 టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి ఒక గైడ్ కూడా ఇచ్చారు వీళ్ళు, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మ్యాప్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి రామోజీ మూవీ మ్యాజిక్ అని ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి ఫిల్మీ దునియా, యాక్షన్ థియేటర్ అండ్ స్పేస్ యాత్ర ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనకి యురేకా ఉందన్నమాట. ఈ యురేకాలో వచ్చేసి మనకి స్పిరిట్ ఆఫ్ రామోజీ అలంపన ఒక థియేటర్ ఉంటుంది. ఆ తర్వాత వైల్డ్ వెస్ట్ ఏదైతే వెస్ట్లో కైండ్ ఆఫ్ షోస్ ఉంటాయి కదా అది ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనకి మెయిన్ వచ్చేసి స్టూడియో టూర్స్ అనమాట. ఈ స్టూడియో టూర్స్లో మనకి ప్రిన్సెస్ స్ట్రీట్ ఉంటుంది, భాగవతం సెట్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది, సెంట్రల్ జైల్ ఉంటుంది, బాహుబలి మూవీ సెట్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకి ఈకో టూర్ ఉంటుంది. సో ఈ ఈకో టూర్లో గార్డెన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ గార్డెన్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఫందుస్తాన్ అంటారు, ఫందుస్తాన్. బేసిక్లీ చిన్నపిల్లలకి చాలా మంచి ప్లేస్ ఇది. ఇక్కడ ఏంటంటే మనకి టాయ్ ల్యాండ్, విస్లింగ్ వెల్, మ్యూజికల్ డాల్స్, అడ్వెంచర్ ల్యాండ్ ఇలాంటి చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ఫందుస్తాన్ గైస్. సో ఓవరాల్ చెప్పాలంటే మనకి రామోజీ ఫిల్మ్ సిటీలో 5 టైప్ ఆఫ్ మేజర్ అట్రాక్షన్స్ అయితే ఉంటాయి, ఓకేనా? చలో లెట్స్ గో. సో బేసిక్లీ మనకి ఇక్కడ 2 buses ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఫస్ట్ బస్ అనమాట. ఈ ఫస్ట్ బస్ మనకి లోపల తీసుకెళ్తుంది, అక్కడ నుంచి మనం సెకండ్ బస్ ఎక్కాలి. చలో మనం ఈ బస్ అయితే ఎక్కాం గైస్. ఇక్కడ పిల్లలు గోలా గోలా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఒక స్టిక్కర్ ఇక్కడ తీస్తారు, చూసుకోవచ్చు. సో దాట్ దే నో దట్ మనం టికెట్ పర్చేస్ చేసామని. సో ఒక 4 kilometers బస్ ట్రావెల్ చేసిన తర్వాత మనం లోపలికి వచ్చినాం. సో ఇక్కడ నుంచి మనం ఇంకో బస్ ఎక్కితే ఇది వచ్చేసి మనకి స్టూడియో టూర్ చేపిస్తుంది అనమాట. అంతకుముందు ఇక్కడ ఏముంది మీకు చూపెడతాను. ఇక్కడ బస్ దిగంగానే మనకి కనిపించే ఫస్ట్ మేజర్ అట్రాక్షన్ ఫందుస్తాన్ అనమాట. సో దిస్ ఈజ్ ఫందుస్తాన్ గైస్ ఫర్ కిడ్స్ అండ్ యంగ్ అట్ హార్ట్. సో ఇక్కడ మనకి ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం.
సో ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట మనకి ఫండుస్తాన్లో టు ప్లే. చలో లెట్స్ గో ఇన్సైడ్. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారనమాట. ఇక్కడ మనం హాఫ్ అన్ అవర్ ఆడుకోవచ్చు. ఆ తర్వాత వీ హ్యావ్ టు బోర్డ్ ద బస్. హలో సార్. సో ఇక్కడ మీకు స్నేక్స్ అండ్ లాడర్స్ కనిపిస్తుంది కదా. సో స్నాక్స్ అండ్ 24 3 number 3 సో 4 number 5. సో ఇఫ్ యూ వాంట్ టు ప్లే స్నేక్స్ అండ్ లాడర్స్ ఇక్కడ రావచ్చు. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి గైస్. 4 number 5 31. సో దిస్ ఇస్ ఫండుస్తాన్. సో గైస్ ఇక్కడ మీకు డోమ్ థియేటర్ కనిపిస్తుంది కదా, ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ ఫండుస్తాన్లో. సో మనకి ఇక్కడ డిఫరెంట్ షో టైమింగ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. 11 AM నుంచి లాస్ట్ షో వచ్చేసి 4:30 PM దాకా అయితే ఉంటుంది. సో రైట్ నో టైం వచ్చేసి 11:15. నెక్స్ట్ షో వచ్చేసి 11:30కి స్టార్ట్ అవుతుంది. సో బట్ నేనైతే వెళ్ళాను బికాస్ వీ హ్యావ్ టు కవర్ ఎవ్రీథింగ్ ఫాస్ట్ టుడే. సో ఇది వచ్చేసి మనకి భూత్ బంగ్లా. నైస్. సో ఈ ఫండుస్తాన్లో ఉన్న స్కేరీ హౌస్ ఇదే గైస్. లోపల చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో ఎగ్జాక్ట్లీ ఈ స్కేరీ హౌస్ ఆపోజిట్ మనకి ఇక్కడ మనకి చాలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి గైస్ చూసుకోవచ్చు. సో అండ్ దాని పక్కన మనకి ఐ థింక్ ఇంకో ఆడిటోరియం ఉంది, దాని పక్కన రెయిన్ డాన్స్ ఉందన్నమాట. సో దిస్ ఇస్ హౌ ద ఫండుస్తాన్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ లుక్స్ గైస్. ఇక్కడ మనకి చాలా పెద్ద లైన్ ఉంది గైస్ చూసుకోవచ్చు. సో బస్సెస్ మనకి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఒక గ్రూప్ ఎక్కిన తర్వాత ఫుల్ అయిపోతే ఇంకో బస్ వస్తుంది మనకి. ఓకే అండ్ గైస్ బస్ ఎలా ఉంది చూసుకోవచ్చు, కంప్లీట్లీ ఓపెన్ అనమాట, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ బస్. అంకల్ అంకల్ దీంట్లో ఎన్ని సీట్స్ ఉంటాయి దీంట్లో ఓవరాల్? సో 50 seats. సో ఓవరాల్ 50 members ఫీల్ అవ్వగానే బస్ ఫుల్ అనమాట. సో యా గైస్ టూర్ అయితే ఎగ్జాక్ట్లీ మనకి 10 o'clock నుంచి అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు టైమింగ్స్. సో బస్ ఎక్కుతున్నాం. సో గైస్ ఇక్కడ నుంచి యాక్చువల్ మన మెయిన్ రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే వాళ్ళు స్టూడియో టూర్ చేపిస్తారు మనకి. ఇక్కడ చూసుకోవచ్చు భాగవతం సెట్ ఉంది, సెంట్రల్ జైల్, బాహుబలి సెట్, ప్రిన్సెస్ స్ట్రీట్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఆ తర్వాత మనకి ఏంటంటే ఇంకో టూర్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత దెన్ వీ విల్ కమ్ బ్యాక్ టు ద యూరేకా. సో ఇక్కడికి ఫైనల్కి వస్తాం మనం. ఆ తర్వాత వీ విల్ మేబీ దాట్ విల్ బి ద ఫైనల్ స్టాప్. రామోజీ మూవీ మ్యాజిక్ ఇక్కడ బిల్డింగ్ ఉంటుంది, అది మన ఫైనల్ స్టాప్ ఉంటుంది. సో మన బస్ స్టార్ట్ అయిపోయింది. largest film studio complex रामोजी फिल्म सिटी. मेरा नाम प्रवीण कुमार है, मैं आपका टूर एस्कॉर्ट हूँ. ना प्रवीण कुमार है, नहीं रश्मि टूर एस्कॉर्ट है. ये पूरा जगह को कहते हैं यूरेका. हमारा टूर स्टार्टिंग पॉइंट है एंडिंग पॉइंट. एरिया మొత్తాన్ని అంటారండి यूरेका ని. మన टूर स्टार्टिंग पॉइंट है एंडिंग पॉइंट. अब हम जा रहे हैं रामोजी फिल्म सिटी में खूबसूरत गार्डन्स, फाउंटेन्स, लैंडस्केप्स एंड फिल्म सेट देखने के लिए. अब सब तैयार हैं ना पूरा रामोजी घूमने के लिए? रेडी? यस रेडी हो ना. अब कलेक्शन में देख सकते हैं गिनीज वर्ल्ड रिकॉर्ड सर्टिफिकेट. ये तो हमको रामोजी फिल्म सिटी को 2008 में मिला है ये सर्टिफिकेट. यस हमारा बस टूर में पहला अट्रैक्शन है आपका राइट साइड में. हमारा बस टूर में फर्स्ट अट्रैक्शन है राइट साइड लो 2-in-1 गार्डन. बाहर से दिल्ली मुगल गार्डन, अंदर से वृंदावन गार्डन. आप मैसूर जैसा दिखेगा. दिल्ली मुगल गार्डन మన ఫస్ట్ అట్రాక్షన్ मैरिजेस के लिए इस्तेमाल कर सकते हैं पूरा लोकेशन को. తెలుగులో చూడొచ్చండి దీనికి లొకేషన్ మొత్తాన్ని. రాజా సినిమాలో మల్లెలవాన సాంగ్ లో ఉంటుంది ఏరియా మొత్తం. ఎక్కువగా కూడా డెస్టినేషన్ పెళ్లిల కోసం యూజ్ చేస్తుంటారు ఈ గార్డెన్ మొత్తాన్ని. again on your left side में देखिए लेफ्ट साइड చూడండి సియారా గార్డెన్. रोमांटिक सॉन्ग्स ग्रुप सॉन्ग्स కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ గార్డెన్ మొత్తాన్ని. ज्यादा से ज्यादा रोमांटिक सॉन्ग्स के लिए इस्तेमाल कर सकते हैं पूरा लोकेशन को. डर्टी पिक्चर मूवी में देख सकते हैं गार्डन को ओलाला गाना. తెలుగు సినిమా చూడొచ్చండి, పెళ్లి సందడి సినిమాలో చూడొచ్చు ఏరియా మొత్తాన్ని. again on your right side में देखिए एंजल फाउंटेन. रामोजी फाउंटेन सबसे बड़ी ऊंचा फाउंटेन है एंजल फाउंटेन. संडे ऑल द बेस्ट मूवी देख सकते हो लोकेशन को एंजल फाउंटेन में. తెలుగు సినిమా చూడొచ్చండి, కద్ద సినిమాలో ఓ గోవిందా అనే సాంగ్ లో ఉంటుంది ఏరియా మొత్తం. again on your left side में देखिए लेग गार्डन, स्मॉल बॉडी बिग लेग्स. उलाला गाना पे देख सकते हैं लोकेशन को. वृंदावन सिनेमा లో డర్టీ పిక్చర్ ఉంటుంది. हल्दी फंक्शन संगीत पार्टीज के लिए इस्तेमाल कर सकते हैं लेग गार्डन को. ఎక్కువగా కూడా సంగీత్ పార్టీస్ కోసం యూజ్ చేస్తారండి లేగ్ గార్డెన్ ని. लेफ्ट साइड में पूरे लोकेशन को देख लीजिए एक बार. लेफ्ट साइड एरिया మొత్తాన్ని చూడండి. इसको कहते हैं फैंटेसी स्ट्रीट. एरिया మొత్తాన్ని అంటారండి फैंटेसी स्ट्रीट అని. मूवीज के अंदर ऊटी कोडाईकनाल हिल स्टेशन जैसा
దిఖేగా ఈ పూరా లొకేషన్ ఎక్కువ కూడా మూవీస్ లలో ఊటీ కొడైకెనాల్ हिल स्टेशन చూస్తారండి ఈ ఏరియా మొత్తాన్ని जैसा कि कैमरे के सामने थोड़ा स्मोक डाल के हिल स्टेशन जैसा दिखेगा पूरा लोकेशन को ఎలా అంటే హిల్ స్టేషన్ లా చూస్తారండి కెమెరా ముందు కొంచెం స్మోక్ తగిలిచ్చేసి ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ దేర్ ఆర్ 120 ప్లస్ గార్డెన్స్ రామోజీ ఫిల్మ్ సిటీ లో దగ్గరగా మొత్తం 120 పైన గార్డెన్స్ ఉన్నాయండి అగైన్ ఆన్ యువర్ రైట్ లెఫ్ట్ సైడ్ देख सकते हैं सैंक्चुरी गार्डन को लेफ्ट సైడ్ చూడండి सैंक्चुरी गार्डन ని ప్లాంట్స్ ఆర్ ట్రిమ్డ్ ఇన్ యానిమల్ షేప్ రాజా సినిమాలో చూడొచ్చు మల్లెలవాన సాంగ్ లో ఉంటుంది ఈ ఏరియా మొత్తం హిందీ ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ రాజస్థానీ హవా మహల్ సుస్వాగతం సినిమాలో చూడొచ్చు ఏరియా మొత్తాన్ని ఏ స్వప్నలో కల సౌందర్య సాంగ్ ఉంటుంది अगेन ऑन योर राइट साइड भी देख सकते हैं देवयानी नर्तकी मनी गार्डन यस एक बार ये पूरा रास्ता को देख लीजिए ना अक्सर ये रोड మొత్తాన్ని చూడండి इसको कहते हैं पाम स्ट्रीट दिन अंटारंडी पाम स्ट्रीट అని మూవీస్ के अंदर स्कूल एंड कॉलेज एंट्रेंस जैसा यूज करते हैं ये लोकेशन पे पूरा మూవీస్ లో ఎక్కువ కూడా స్కూల్ మరి కాలేజ్ ఎంట్రన్స్ కోసం యూజ్ చేస్తారు ఈ ఏరియా మొత్తాన్ని ఓ మై ఫ్రెండ్స్ సినిమాలో చూడొచ్చు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ సాంగ్ లో ఉంటుంది ఈ ఏరియా మొత్తం अगेन ऑन योर लेफ्ट साइड में देखिए लेफ्ट साइड చూడండి अराउंड द रूम को कहते हैं चरिश्मा गार्डन ఈ रॉन गार्डन అంటారండి चरिश्मा गार्डन అని हीरोइन ओरिएंटेड सॉन्ग्स के लिए इस्तेमाल कर सकते हैं पूरा लोकेशन ఎక్కువ కూడా హీరోయిన్ సాంగ్స్ కోసం యూజ్ చేస్తారండి चरिश्मा गार्डन ఎలా అంటే హీరోయిన్ ఏ కలర్ అయితే కాస్ట్యూమ్ వేసుకొని మధ్యలో నిలబడి ఉంటుందో ఆ కలర్ లో ఫ్లవర్స్ మొత్తం डेकोरेट చేయబడి ఉంటాయి ఈ ఏరియా మొత్తాన్ని इस थ्री मूवी में देख सकते हैं लोकेशन को जग को हटा के कृष्ण का स्टैचू लगा को गॉड अल्लाह भगवान गाना सॉन्ग यहाँ पे शूट हुआ था अगेन ऑन योर राइट साइड में देखिए राइट साइड చూడండి एमपी बिल्डिंग मल्टी पर्पस बिल्डिंग सरकार राज मूवी में अमिताभ बच्चन जी का हवेली चंद्रमुखी सिनेमा में वेंकटापुरम पैलेस लगा बिल्डिंग है चंद्रमुखी बिल्डिंग एक ही बिल्डिंग में 4 एलिवेशंस रहेगा लाइक हवेली हाई कोर्ट यूनिवर्सिटी लाइब्रेरी जैसा यूज करते हैं Yes, again on your right side टॉप में देखिए राइट साइड टॉप एक मंदिर दिख रहा है ना आपको वो टेंपल कनिपिస్తుంది है ना पता है कौन सा भगवान है अंदर ऐसा नहीं देवना लोकल एनी गेस राइट आंसर सर कोई नहीं अंदर बिना भगवान मंदिर है वो शूटिंग टाइम में भगवान जी आते हैं शूटिंग करने के बाद चल जाते हैं प्रोड्यूसर के साथ चेन्नई एक्सप्रेस मूवी में देख सकते हैं लोकेशन को मीनम्मा का टेंपल है वो चेन्नई एक्सप्रेस सिनेमा చూడొచ్చండి ఏరియా మొత్తాన్ని मीनम्मा टेंपल లా చూస్తారన్నమాట హీరోయిన్ తో హీరో గోల్డ్ पर लेके आते हैं ना स्टेज के ऊपर ये पूरा लोकेशन यही है सो चेन्नई एक्सप्रेस केजीएफ पार्ट 2 में देख सकते हैं टेंपल सीन्स को फ्रंट एलिवेशन ओके अब हम जा रहे हैं रामोजी फिल्म सिटी में नॉर्थ इंडिया देखने के लिए हम लोग तैयार हैं नॉर्थ इंडिया देखने के लिए अंदर रेडी हो जाएंगे रामोजी फिल्म सिटी में नॉर्थ इंडिया सेट చూడబోతున్నాం यस अच्छा रब ने बना दी जोड़ी देखे ना रब ने बना दी जोड़ी ये नॉर्थ इंडिया पहले हल हो जाएगा भारत का सॉन्ग है ना वो सॉन्ग इधर ही शूट हुआ था रास्ता के ऊपर एंड लेफ्ट साइड कॉम्प्लेक्स के अंदर नॉर्थ इंडियन सिटी ये कॉम्प्लेक्स है ना इसको 2 एलिवेशंस रहेगा लाइक व्हाइट पेंट डाले तो गुरुद्वारा गोल्ड पेंट डाले तो गोल्डन टेंपल बन जाएगा लोकेशन సర్లేని కేవలం సనాఫ్ సత్యమూర్తి సినిమాలో ఐటమ్ సాంగ్స్ అన్ని ఇక్కడ షూట్ చేశారండి భీమ్లా నాయక్ टाइटल सॉन्ग కూడా ఇక్కడ షూట్ చేశారన్నమాట అది अगेन बस के सामने देखिए सब लोग बस के सामने गेटवे ऑफ इंडिया मुंबई स्ट्रक्चर अगेन आप कलेक्शन में देख सकते हैं ताजमहल को व्हाइट कलर स्ट्रक्चर व्हाइट पेंट डाले तो ताजमहल ग्रीन पेंट डाले तो मस्जिद बन जाएगा लोकेशन आगरा से मुंबई जाने के लिए रास्ता 1 ही मिनट है रामोजी फिल्म सिटी में दैट इज द स्पेशलिटी ऑफ दिस लोकेशन ఆగ్రా నుంచి ముంబై వెళ్ళడానికి ఒకే నిమిషం పడుతుందండి అదే స్పెషల్ అన్నమాట ఈ పూరా జగత్ షాపింగ్ కాంప్లెక్స్ जैसा यूज करते हैं मूवीज के अंदर జనతా గ్యారేజ్ సినిమాలో చూడొచ్చండి ఈ ఏరియా మొత్తాన్ని రైట్ సైడ్ లో చూడండి శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ హాస్టల్ ఎలివేషన్ అండి శ్రీమంతుడు మూవీలో శృతి హాసన్ హాస్టల్ అంటారు द बैंक 2 मूवी देख सकते हैं पूरा लोकेशंस को शॉपिंग कॉम्प्लेक्स है ये पूरा प्लास्टर ऑफ पैरिस कार्डबोर्ड एंड प्लाईवुड से बना हुआ है पूरा लोकेशन फ्रंट एलिवेशन दिखाएगा आपको मूवीज के अंदर ఇవన్నీ కూడా వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కార్డ్బోర్డ్స్ తోటి నిర్మించబడి ఉన్నాయండి ఇవన్నీ ఫ్రంట్ ఎలివేషన్ మాత్రమే మూవీస్ లో చూపిస్తారు ఎలివేషన్ మాత్రమే యూజ్ చేస్తారు अब देख सकते हैं लेफ्ट साइड में विलेज एटमॉस्फियर ऐसा रहेगा पूरा लोकेशन ये विलेज सेटअप है रामोजी फिल्म सिटी में इवన్నీ కూడా వచ్చేసి विलेज सेटअप అంటే చెన్నై एक्सप्रेस मूवी देख सकते हैं लोकेशन को पूरा इंटरनेशनल एयरपोर्ट ఇది आप राइट में देख सकते हैं एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट रावण मूवी में देख सकते हैं लोकेशन को राइट साइड లో చూడండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని कंट्री डबल इश्क फिदा सिनेमा చూడొచ్చు ఈ ఏరియా మొత్తాన్ని రావణ్ ఫిల్మ్ में फाइटिंग सीन है ना हीरो नाक से गोली निकालते थे उसी यहां पे शूट हुआ था एयरपोर्ट के सामने एक ही बिल्डिंग में 4 एलिवेशंस रहेगा लाइक इंटरनेशनल एयरपोर्ट मल्टी स्पेशलिटी हॉस्पिटल लाइब्रेरी जैसा यूज करते हैं अकॉर्डिंग टू द स्टेट ओके बिल्डिंग దగ్గరికి వెళ్తారు యూస్ करने मूवीज का लोग अगेन ऑन योर राइट साइड में देखिए आपको ग्रे कलर स्ट्रक्चर दिख रहा है ना इसको देख सकते हैं सिंगम रिटर्न्स मूवी में हीरोइन का ब्यूटी पार्लर है वो ఓకే సింగం రిటర్న్స్ మూవీలో ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసి మిస్సింగ్ సినిమాలో కెఫిటేరియా అండి ఫారెన్ లొకేషన్
Yes, again on your right side में देखिए आपको छोटे छोटे गार्डन्स दिख रहे हैं ना, इधर చిన్న చిన్న గార్డెన్స్ లా కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ. ఓకే. इसको कहते हैं स्मॉल शूटिंग फ्लोर्स. వీటిని మొత్తాన్ని కూడా స్మాల్ షూటింగ్ ఫ్లోర్స్ అని అంటారండి. फ्लोर के अंदर एक परमानेंट सेटअप रहेगा, लाइक किचन, बेडरूम, हॉल जैसा रहेगा. ईटीवी सीरियल्स के लिए इस्तेमाल कर सकते हैं पूरा लोकेशंस को. లోపల అంతా కూడా ఒక పర్మనెంట్ సెటప్ లా ఉంటుందండి, లైక్ కిచెన్, బెడ్రూమ్, హాల్ లా ఉంటుంది. ఈటీవీ సీరియల్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు ఫ్లోర్స్ మొత్తాన్ని. yes सबके पास एंट्री टिकट है ना, एंट्री टिकट, स्टिकर्स, बैच है ना. सीट की साइड में ఒక బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేస్తే బెల్ట్ సిట్ చేయండి. అందరూ साइड्स में स्मॉल बटन. సో Welcome to the weather. Our flight is landing in London Heathrow Airport. You are listening to the Mr. Frank Kumar Yudhya. ఇది ప్రిన్సెస్ స్ట్రీట్ గైస్. अब हम आ गए लंदन फॉरेन ट्रिप के लिए. ఇప్పుడు మనం వచ్చామండి లండన్ కి ఫారెన్ ट्रिप కొరకై. यहाँ पे आपको 10 मिनट का ड्रॉपिंग मिलेगा. बस उतरने के बाद लंदन स्ट्रीट देख लीजिए. సో గైస్ ఇప్పుడు మనం ఫారెన్ లొకేషన్స్కి యూజ్ చేసే సెట్ దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట. దీన్ని మనం ప్రిన్సెస్ స్ట్రీట్ కూడా అంటారు. సో అక్కడ ఎందుకు వర్షం పడుతుందో అర్థం కావట్లేదు. ఓకే, మేబీ అంటే వర్షం పడితే ఇలా పడుతుందని ఒక కైండ్ ఆఫ్ మనకి డెమో ఇస్తున్నారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు బిల్డింగ్స్ కూడా చాలా మనకి ఆథెంటిక్గా కనిపిస్తాయి. సో సినిమాలో కనిపించే రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది గైస్. ఓకే, సో ఈ రెయిన్ ఎఫెక్ట్ని దాటి కొంచెం ముందు వస్తే మనకి స్నో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది చూపెడతాను. సో హైదరాబాద్లోనే మీకు కాశ్మీర్ కావాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ లొకేషన్ని. అండ్ గైస్ ఈ ప్రిన్సెస్ స్ట్రీట్ మీద కనిపిస్తున్న ప్రతి ఒక్క హౌస్ వచ్చేసి ఒరిజినల్ హౌసే అనమాట. ఇట్స్ నాట్ కార్డ్బోర్డ్. ఒకసారి చూపెడతాను చూడండి. ఇట్స్ నాట్ కార్డ్బోర్డ్, ఓకేనా, రియల్ వాల్స్ అవి. సో ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో సమ్మర్ కార్నివల్ ఫెస్టివల్ జరుగుతుంది, అందుకని क्या है रिव्यू? अच्छा रिव्यू नहीं, अच्छा लगा आप लिखना. गुड. సో గైస్ దట్స్ హౌ ద ప్రిన్సెస్ స్ట్రీట్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ లుక్స్. సో లండన్లో మనకి ప్రిన్సెస్ స్ట్రీట్ ఉంటుంది, దానికి రెప్లికానే ఈ స్ట్రీట్ అనమాట. సో ఎనీవేస్ దీని తర్వాత మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్కి షార్ట్ కట్ ఉంది గైస్. సో గైస్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసినాం. ఎస్, సో బేసిక్లీ ఏంటంటే ఇది ఒక ఇంటర్నేషనల్ మన ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటాయి దానికి ఒక చిన్న రెప్లికా అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మనకి ఆథెంటిక్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ మన ఓల్డ్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ కూడా చూస్తే మీకు సిమిలర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా, సో ఎంత ఆథెంటిక్గా పెట్టారో మీరు అర్థం చేసుకోవచ్చు గైస్. అండ్ ఇది ఏ ఎయిర్పోర్ట్ కావాలంటే ఆ ఎయిర్పోర్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఐ థింక్ ఇది ఒక హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఇట్ ముంబై, ఢిల్లీ, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. యా, సో ఇప్పుడు ఒకసారి లోపల వెళ్దాం. బయట అయితే మనకి టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అలాంటి ఒక అనౌన్స్మెంట్స్ అనమాట. సో ఇది కూడా టికెట్ కౌంటర్స్ ఆర్ బ్యాగేజ్ కౌంటర్స్ అనమాట. ఐ థింక్ దట్ ఈస్ బ్యాగేజ్ కౌంటర్స్. ఇది సీటింగ్ ఏరియా గైస్. అండ్ మనకి ఎయిర్పోర్ట్స్లో కూడా చాలా స్టోర్స్, షాప్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి హోమ్ కలెక్షన్స్, క్లాత్ కలెక్షన్, అలాంటి యాక్సెసరీస్ స్టోర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లేన్ లోపలికి వెళ్దాం. హలో, నమస్తే. ఇప్పుడు మనం మన బోర్డింగ్ పాయింట్కి వెళ్తున్నాం గైస్. గుర్తుపెట్టుకోండి గైస్, దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ స్టూడియో టూర్. సో గైస్, నౌ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ ద ఫ్లైట్. వెల్కమ్. వావ్, క్రేజీ. యాక్చువల్లీ ఏరోప్లేన్లో ఉన్నట్టు ఫీల్ వస్తుంది నాకైతే. ఇది ఓపెన్ చేద్దాం. లాక్డ్ ఉన్నాయి. యూ కాంట్ ఓపెన్ దిస్.
యా Flight Sorry, కూర్చుంటున్నా ఇక్కడ. 291 has now arrived. సీట్ బెల్ట్స్ లేవా? Flight seat 291 belts has కూడా been ఉన్నాయి. delayed. Flight 472 has been delayed. Please బాగుంది see కదా? the representative at the counter for details. Come on. Has been canceled. Now it's time to exit. సో గైస్ ఏరోప్లేన్ బయటనే మనకి రైట్ సైడ్లో గ్రీన్ స్క్రీన్ ఉంది. ఈ గ్రీన్ స్క్రీన్ ఎందుకు ఉంది మీకు అర్థమై ఉంటుంది. సో దట్ మన విండో నుంచి బయట చూస్తే స్కైస్ కనిపిస్తాయి అన్నమాట. సో గైస్ మన బస్ వచ్చేసింది. అయితే మనకి లెఫ్ట్ సైడ్లో దొరికింది సీట్. సో గైస్ సో ఫార్ ఓన్లీ పార్ట్ 1 ఆఫ్ స్టూడియో టూర్ అయింది. పార్ట్ 2 ఇంకా మిగిలి ఉందన్నమాట. ఆ పార్ట్ 2లోనే మనకి భాగవతం సెట్, రైల్వే స్టేషన్, సెంట్రల్ జైల్ అండ్ హవా మహల్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు వెళ్తున్నాం మనం జైల్ సెట్టింగ్స్ చూడడానికి. ఇది సెంట్రల్ జైల్. వెల్కమ్ టు సెంట్రల్ జైల్. వెల్కమ్ టు సెంట్రల్ జైల్ కర్నూలు. ఇప్పుడైతే ఇది కర్నూలు జైలుగా మారింది. బై ద వే గైస్ తెరేనామ్ సినిమాలో సల్మాన్ ఖాన్ని ఆ జైల్లోనే పెట్టడం జరిగిందనమాట. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అవి. సో బేసిక్లీ జైల్లో సౌండ్స్ ఎలా అయితే వస్తాయో అలాంటి సౌండ్స్. సో మళ్ళీ టైం ఉంటే ఇక్కడ నడుచుకుంటూ కూడా వద్దాం, డోంట్ వరీ. సో ఇప్పుడు మనం స్టూడియో సెట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద లార్జ్ స్టూడియో సెట్స్, అక్కడికి వచ్చినాం. ఇది వచ్చేసి మనకి మహాభారతం అండ్ భాగవతం సెట్ అనమాట. సో ఇది వచ్చేసి భాగవతం సెట్ గైస్. Here, we have showcased glimpses related to that program on this pathway for you to experience the Bhagavatam and enjoy the moments. ఇక్కడ మనకి సీన్స్ ఏదైతే షూట్ జరిగిందో అదంతా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి ఇక్కడ. Embedded in our modern society. So once again, come and let's get into the world of లోపల వెళ్దాం. ఇంకా ఇలా చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. వావ్, crazy man. Oh, and this is the main set guys. మెయిన్ సెట్ ఇదే. సో చూసుకోవచ్చు మంత్రుల హెడ్స్ కూడా మూవ్ అవుతున్నాయి. సో లెఫ్ట్ సైడ్ 5 మంత్రీస్ అండ్ రైట్ సైడ్ 5 మంత్రీస్ ఉన్నారు. అండ్ మిడిల్లో ప్రిన్స్ ఆర్ కింగ్. అండ్ కానీ సెట్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని బ్లూ స్క్రీన్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో దట్ మనం ఆ సెట్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు విజువల్లీ. సో యా, బేసిక్లీ ఇది భాగవతం సెట్, ఓకేనా. భాగవతం సీరియల్లో ఉన్న సెట్ ఇది. అండ్ దాని పక్కన మనకి ఇంకో సెట్ ఉంది గైస్. దిస్ ఇస్ మహాభారత్ సెట్ అనుకుంటాను. యా, ఇస్ దట్ దుర్యోధన? అది దుర్యోధన అంట గైస్. అండ్ అది భీష్మ కదా. యా, భీష్మ ద్రోణాచార్య. Pandavas also there? Where are Pandavas? Pandavas and Kauravas in Mahabharata. Yeah, of course, but where are Pandavas in this one? I can't recognize completely because all are same looking now. Yeah. But that is Duryodhana for sure. Duryodhana na? Not Duryodhana. Acha. He is Dhritarashtra. Oh, Dhritarashtra. Yeah, father of Duryodhana. Yeah. Father of Duryodhana did not become a king. Yes, correct. Thank you, ma'am, for the information.
సో ఇదైతే వన్ ఆఫ్ ద సెట్ గైస్. ఇలాంటి ఒక 15-16 స్టూడియోస్ ఉన్నాయన్నమాట. దాంట్లో KGF2, పుష్ప, బాహుబలి, ఇలా చాలా చాలా పెద్ద పెద్ద మూవీ షూటింగ్ జరిగిందంట. ఇందాక మా గైడ్ చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి ఇంకో బస్ ఉంటుంది మనకి, విచ్ విల్ టేక్ అస్ టు అదర్ స్టూడియో సెట్స్ అనమాట. సో ఇంత తిరిగిన తర్వాత మీకు ఆకలి అయితే మనకి లెఫ్ట్ సైడ్లో భాగవతం క్యాఫే ఉంది. అక్కడ నుంచి యూ కెన్ జస్ట్ పికప్ సమ్ స్నాక్. నౌ వెల్కమ్ టు ద రైల్వే స్టేషన్. ఇది ప్రస్తుతానికైతే హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఉంది, బట్ యూ కెన్ మేక్ ఇట్ ఎనీ స్టేషన్ అనమాట. వావ్. ఇప్పుడు మనం ట్రైన్ కోచెస్ లోపలికి వెళ్దాం. వావ్. సో ఇది సెకండ్ క్లాస్ బోగి అనుకుంటా, కానీ చూడండి గైస్, ఎగ్జాక్ట్లీ ట్రైన్ కోచ్ లాగానే ఉంది. నో ఫేక్ సీట్స్, నథింగ్. యాక్చువల్లీ ఒరిజినల్ ట్రైన్ బోగీస్ ఇవి. వావ్. కొంచెం ముందే వెళ్దాం ఇప్పుడు. ఇవి స్లీపర్ క్లాస్. స్లీపర్ క్లాస్ పక్కనే మనకి AC కోచెస్ కూడా ఉన్నాయి గైస్. సో అండ్ ముందు మనకి స్టీమ్ ఇంజిన్ ఉందన్నమాట. సో ఈ ట్రైన్ అయితే ఎక్కడికి వెళ్ళదు, ఇదే స్టేషన్ మీద ఉంటుంది. దానికి ఆపోజిట్లో చూడండి ఒకసారి, అంధేరి, ముంబై స్టేషన్. సో ఏ స్టేషన్ దీన్ని మార్చేయచ్చు అనమాట, డిపెండింగ్ ఆన్ ద డైరెక్టర్ రిక్వైర్మెంట్. సో ఈ ప్లాట్ఫామ్ కూడా చాలా జెన్యూన్గా ఉంది గైస్. అండ్ పైకి వెళ్ళడానికి ఇక్కడ చూడండి స్టేర్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇక్కడ క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. మన నెక్స్ట్ స్టాప్కి వెళ్ళాల్సిన బస్ ఎగ్జాక్ట్లీ స్టేషన్ బయటనే ఉంటుంది అనమాట. కమాన్. సో ప్రస్తుతానికి అయితే బయట అంధేరి స్టేషన్ అని బోర్డు ఉంది గైస్, చూసుకోవచ్చు. అండ్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మనకి బాహుబలి ఎన్ని డేస్ షూట్ అయింది ఇక్కడ, అది కూడా రాసింది చూడండి, 600 days. అండ్ గబ్బర్ సింగ్ షార్ట్ ఎట్ రామోజీ ఫిల్మ్ సిటీ, సింబా, ఇలా చాలా మూవీ అయితే ఇక్కడ షార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ పోస్టర్స్ అయితే ఎక్కువ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ షూట్ చేస్తే ఇక్కడ పోస్టర్ పెడతారనమాట. అక్కడ మనకి గోల్మాల్ 3 కూడా ఉంది, హిందీ మూవీ. కమాన్, నా బస్లో కూర్చుందా అండ్ గెట్ గోయింగ్. సో గైస్, మెయిన్ అట్రాక్షన్ స్టూడియో టూర్సే కాబట్టి అందుకే ఇక్కడ దీనికి మ్యాక్సిమం టైం అయితే ఇస్తారు. ఆఫ్టర్ 6 o'clock తర్వాత మనకి కార్నివల్ ఫెస్టివల్స్ అండ్ మిగతా ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయి అవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం బాహుబలి సెట్లో ఎంటర్ అవుతున్నాం గైస్. అంటే యుద్ధం జరిగే టైంలో ఇవన్నీ యూజ్ చేసాడు గుర్తుంటే. మాహిష్మతి సామ్రాజ్యం. Reached. So guys, this is బాహుబలి సెట్ అన్నమాట. సో ఇక్కడ యాక్చువల్లీ ఏదైతే మీరు ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నారో ప్రతిదీ ఇక్కడే షూట్ చేయడం జరిగింది గైస్. సో ఎవ్రీ సీన్, ఓకేనా. సో బిఫోర్ వీ గో ఇన్సైడ్, రైట్ సైడ్లో మనకి రెప్లికా ఉంది చూడండి ఆఫ్ ద మాహిష్మతి కింగ్డమ్. సో గైస్, బాహుబలి సెట్కి ఇది మెయిన్ ద్వారం. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడ. మ్యూజిక్ ఒకసారి ప్యాన్ చేసుకుంటాను. ఇంత గ్రాండ్గా ఉంది చూడండి సెట్ కూడా. మాహిష్మతి ఫ్లాగ్స్. వావ్. సో గైజ్, ఈ సెట్ పీస్ చూస్తే మీకు ఒక సీన్ గుర్తొస్తుంటుంది, భల్లాల దేవ రాజ్యాభిషేకం. సో అది ఇక్కడే జరిగింది గైజ్.
అండ్ పైన ఇద్దరు కూర్చుంటారు అండ్ ఒక ఫ్లాగ్ పడిపోతుంటుంది, మన బాహుబలి పట్టుకుంటారు దాన్ని. సో ఆ మెయిన్ సెట్కి రైట్ సైడ్లో మనకి ఇంకో ఐకానిక్ సీన్ జరిగింది గైస్, బల్లాల్ దేవా లుకింగ్ త్రూ బైనాకులర్స్. సో మీకు గుర్తుంటుంది, చాలా ఇంపార్టెంట్ సీన్ ఇది మూవీలో అయితే. ఏం కనిపించట్లేదు బట్ గుడ్ పీస్. అండ్ ఇంకోటి గైజ్, ఈ సెట్కి లాస్ట్ బస్ వచ్చేసి 4 o'clockకి ఉంటుంది. సో మీరు బాహుబలి సెట్ చూడాలనుకుంటే 4 o'clock కన్నా ముందే మీరు రావాలి రామోజీ ఫిల్మ్ సిటీకి, లేదంటే ఇంకా రానివ్వరు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు గైజ్, ఒక ఫోటో కూడా ఉంది ఫర్ రెఫరెన్స్. సో రాజు సింహాసనం మనకి ఈ సెట్ వెనకాల ఉంది గైజ్. అండ్ ఇది చూస్తే కూడా మీకు ఒక సీన్ గుర్తొస్తుంటుంది, దీన్నే బల్లాల్ దేవా యూజ్ చేస్తారనమాట వార్లో. ఒకసారి చూద్దాం, ఇస్ ఇట్ స్ట్రాంగ్ ఆర్ నాట్. కార్డ్బోర్డే కానీ చాలా స్ట్రాంగ్ ఉంది గైస్. ఓహో, దీంట్లో ఒక మోటార్ సైకిల్ ఉండే, సో దే వర్ యూజింగ్ అ బైక్. కట్టప్ప గైజ్, ఈ బాహుబలి సెట్ని చూస్తుంటే మాత్రం ఒక సెట్ లాగా కనిపించట్లేదు నాకైతే. ఐ ఫీల్ లైక్ ఇట్స్ ట్రూ మహిష్మతి కింగ్డమ్ ఓన్లీ, బికాస్ ప్రతిదీ చాలా రియల్గా ఉంది అబ్బా. దో ఇట్ ఈస్ కార్డ్బోర్డ్, యా కార్డ్బోర్డ్ ఇది, బట్ ఎవ్రీథింగ్ లుక్స్ సో రియల్. యా, అందరు ఫోటో తీసుకునే స్పాట్ అది. సో గైస్, బాహుబలి సెట్ టాప్ వ్యూ దగ్గరికి వచ్చేస్తా. ఇక్కడ నుంచి మనకి బాహుబలి సెట్ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూపెడతాను చూడండి. ఒకసారి మనం కూడా ఆ కింగ్ సీట్లో కూర్చోడానికి ట్రై చేద్దాం, బట్ చాలామంది అక్కడ దాన్ని ఆక్యుపై చేసి ఉన్నారనమాట. సో ఎవ్रीबडी వాంట్స్ మహిష్మతి కింగ్డమ్. एक मिनट, ये राजू में मैं भी थोड़ा सा कब्जा कर लूं. కొంచెం ఫైట్ చేసి మనకి సింహాసనం అయితే దొరికింది. ఇప్పుడు ఒక ఫోటో తీసుకుంటాను. సో నాకు ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడు. ఇక్కడ మనకి బాహుబలి క్యాఫే ఉంది, అక్కడ వెళ్ళి ఏదైనా స్నాక్స్ తీసుకుందాం గైస్. సో ఇక్కడే దేవసేనని బంధించారు. లోపల వచ్చేసా. అమ్మో, ఇది చాలా రియల్ యూనో వెయిట్ ఉంది గైజ్, ఇట్స్ నాట్ ఫేక్, ఇది ఫేక్ కాదు. సో దీంట్లోనే మన దేవసేనని బంధించారు వాళ్ళు. భయంకరంగా ఉంది. అండ్ ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ సీన్ జరిగింది గైస్, బాహుబలి 1లో ఉంటుంది మనకి. అండ్ ఈ రథం అయితే ప్రతి ఒక్కరు ఎవరైతే బాహుబలి చూసారో వాళ్ళకి గుర్తుంటుంది. దీంతోనే ఎలిఫెంట్ని స్టాప్ చేస్తారు మనకి బాహుబలి ఇంట్రో సీన్లో. ఓ మై గాడ్, స్టాచ్యూ చూడండి. నేనైతే ఆ స్టాచ్యూని VFXలో చేసారేమో అనుకున్నా, బట్ ఇట్స్ ఎ రియల్ స్టాచ్యూ గైస్. బల్లాల దేవా. అండ్ దిస్ ఇస్ బాహుబలి దర్బార్. అమరేంద్ర బాహుబలి బిర్యానీ 3 to 4 persons 1100 rupees అంట. వద్దురా బాబు. సో నేనైతే ఒక లస్సీ అండ్ ఆలూ టిక్కీ ఆర్డర్ చేసిన. దీనికి కూడా మనకి 230 రూపీస్ పడింది. 230 సారీ 220 రూపీస్. 125 ఇది, అండ్ ఇది 95 రూపీస్ లస్సీ. బాగుంది. సో గైస్ చూసారు కదా, బాహుబలి సెట్ చాలా గ్రాండ్గా ఉండే అనమాట. సో దీని తర్వాత ఇప్పుడు మన బస్ ఎక్కడ తీసుకెళ్తుంది అక్కడ వెళ్ళాలి మనం. సో ఒకసారి బాయ్ బాయ్ చెప్పిద్దాం. అండ్ గైస్, ప్రీమియం టికెట్ తీసుకుంటే అలాంటి ఏసీ బస్సెస్ ఉంటాయి చూడండి. ఎస్,
సో గైస్ బాహుబలి సెట్తోనే మన సెకండ్ అట్రాక్షన్ స్టూడియో టూర్స్ అయిపోయిందనమాట. సో ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పినట్టు 5 అట్రాక్షన్స్ ఉన్నాయి. సో 2 అయితే అయిపోయాయి, ఇంకా 3 ఉన్నాయన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తుంది అది ఈకో పార్క్. సో దాంట్లో కొంచెం టైం స్పెండ్ చేద్దాం. ఆ తర్వాత 4th and 5th అట్రాక్షన్ దగ్గరికి వెళ్దాం. సో వెల్కమ్ టు ఈకో పార్క్. హ్యూమన్ బటర్ఫ్లై అయిపోయింది ఆ సాంగ్. సో शी विल टेक सम रेस्ट आई गेस. आप थक नहीं जाते डांस करते करते? रेस्ट भी लेते हो? कब से कब करते हो आप डांस? कितनी देर करते हो डांस? हम लोग का अभी तो सुबह लोकेशंस रहता है 10:30 to 5. आफ्टर 5 देन स्टेज में रहते हैं. सो आप सच में उड़ सकते हो? बटरफ्लाई पार्क, बटरफ्लाई गार्डन. ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా గైస్. ఇంత బాగుందబ్బా. సో గైజ్ ఈ ఈకో పార్క్లో మేజర్ అట్రాక్షన్ ఏం తెలుసా? నాట్ బటర్ఫ్లై పార్క్, బర్డ్ శాంక్చురీ ఉంటుంది. ఏషియాస్ లార్జెస్ట్ బర్డ్ శాంక్చురీ గైజ్. వింగ్స్. లెట్స్ గో. వెల్కమ్ టు బర్డ్ శాంక్చురీ. వావ్, డక్స్. ఆ వైట్ డక్ చూడండి గైజ్ ఎంత పెద్ద ఉందో. ఎన్ని డక్స్ ఉన్నాయో బాబు చూడండి. ఇంత క్యూట్గా ఉన్నాయి కదా. ఓ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇక్కడ బ్లాక్ డక్స్ ఉన్నాయి. గూస్. ఇలా హిస్టరీ ఉంది చూడండి గైస్. సో బేసిక్లీ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇక్కడ బర్డ్స్ ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్. వాటర్ ఫాల్ కొంచెం దగ్గర నుంచి చూద్దాం. ఇవి ఆస్ట్రిచ్ ఎగ్స్ గైస్. ఇవన్నీ చూసారా మీరు? ఇంత పెద్ద ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రిచ్ని చూడండి. సో బేసిక్లీ రామోజీ ఫిల్మ్ సిటీని మనం జూ పార్క్ కూడా అనొచ్చు అనమాట. సో గైస్ దిస్ ఇస్ క్రిపాలు కేవ్స్ అనమాట. లోపల వెళ్దాం. ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది చూడండి. బ్యూటిఫుల్. పక్కనే మనకి జాపనీస్ గార్డెన్ ఉంది గైస్, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి జాపనీస్ గార్డెన్. మన
ఫోర్త్ మేజర్ అట్రాక్షన్ దగ్గరికి వచ్చేసినాం. ఇది రామోజీ మూవీ మ్యాజిక్ అన్నమాట. దీంట్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ షోస్ అయితే ఉంటాయి. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓ అసలు ఇది వేరే ప్రపంచం అబ్బా, కంప్లీట్లీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గైస్. సో గైస్ ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మూవీ మేకింగ్ ప్రాసెస్, అంటే మూవీస్ ఎలా తయారు చేస్తారనేది ఇక్కడ చూపెడతారు. నెక్స్ట్ వచ్చేసి ఫిల్మీ దునియా అనమాట. దాంట్లో ఒక వరల్డ్ టూర్, మనకి మినీ వరల్డ్ టూర్ ఇస్తారు. ఆ తర్వాత మనకి స్పేస్ యాత్ర ఉంటుంది. కమ్ ఆన్ లెట్స్ గో. సో ఇది వరల్డ్ టూర్ గైస్. సో ఈ వరల్డ్ టూర్ కోసం మనకి ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది గైస్. ఫీలింగ్ సో రిలాక్స్ కమింగ్ ఇన్ సైడ్. ఇక్కడ ఏసీ ఉంది మనకి. आइए मेरे साथ अर्जुन के साथ सफर करते हैं फिल्मी दुनिया का. ఫిల్మీ దునియా. గేట్ ఇక్కడ తాజ్మహల్. అప్పటి నుంచి ఫుల్ టైర్డ్గా ఫీల్ అవుతుండే, బట్ లోపల వెళ్ళా కొంచెం ఏసీ ఉండే. సో నా ఫీలింగ్ నా రిఫ్రెష్ అనమాట. చలో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జిట్ అండ్ గో టు అనదర్ థియేటర్. సో యాక్షన్ థియేటర్, ఫిల్మీ దునియా, స్పేస్ యాత్ర, Voyage 2. Oh, there you are. ఓకే మరి అంత బాగా లేకుండా, బికాస్ కంపేర్ టు వాట్ ఐ ఎక్స్‌పీరియన్స్డ్ వండర్లా వాజ్ ద బెస్ట్. వైల్డ్ వెస్ట్ స్టంట్ షో. కరెక్ట్ టైంకి లోపల వచ్చినాం. సో గైజ్ ఈ షో టైమింగ్స్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ వైల్డ్ వెస్ట్ స్టంట్ షో ఫస్ట్ షో వచ్చేసి 12 noonకి స్టార్ట్ అవుతుంది అండ్ 4:45. అండ్ దీస్ ఆర్ ది ఆప్షనల్ టైమింగ్స్ అనమాట. 12 noon and 4:45. What a show! Superman. సో గైస్ ఇందాక మనం వైల్డ్ వెస్ట్ షో చూసాం కదా, ఇట్స్ పార్ట్ ఆఫ్ 5th మేజర్ అట్రాక్షన్ అనమాట. చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ. సో గైస్ చూసుకోవచ్చు, మూవీ మ్యాజిక్లో ఓన్లీ ఫిల్మీ దునియా, యాక్షన్ థియేటర్ అండ్ స్పేస్ యాత్ర ఉండే, కానీ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ యూరేకా అనమాట. సో ఇదే మన 5th మేజర్ అట్రాక్షన్. సో వైల్డ్ వెస్ట్ షో చూసేసాం.
ఇంకా విల్ ట్రై టు సీ స్పీట్ ఆఫ్ రామోజీ అంతే. సో ఒకవేళ ఆలపన థియేటర్లో ఆ షో చూడకపోయినా మనం కార్నివల్తో ఈ వ్లాగ్ని ఏం చేసేయచ్చు. ఓ క్రేజీ గైజ్. సో గైజ్ దీన్ని వైల్డ్ వెస్ట్ స్ట్రీట్ కూడా అంటారు. సో బేసిక్లీ ఈ స్ట్రీట్ చూస్తుంటే మీకు టెక్సస్ ఒక స్టేట్ ఉంటుంది యూఎస్లో. దాని హిస్టరీ అంటే బేసిక్లీ అక్కడ ఓల్డ్ టైమ్స్లో ఎలాంటి హౌసెస్ అయితే ఉండేవి అలాంటి హౌసెస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. షాప్స్ కానీ మర్చెండైజ్ అండ్ ఆర్మ్స్. సో యా సారీ యూ మిస్ దిస్ టుడే అంటున్నారు. సో వీ కాంట్ గో టు దిస్ షో గైస్. ఓకే ఇది ఒకటే మిస్ అయిపోయినా, స్పిరిట్ ఆఫ్ రామోజీ షో. ఓకేనా. సో గైస్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అన్ ఎండ్ పాయింట్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ అనమాట. బికాస్ కార్నివల్ ఫెస్టివల్ సమ్టైమ్స్ ఉంటుంది, సమ్టైమ్స్ ఉండదు. సో దీని తర్వాత నేను డెఫినెట్లీ ఐ గో అండ్ అటెండ్ ద కార్నివల్ ఫెస్టివల్. బట్ జనరల్ డేస్లో అయితే ఇక్కడికి మన ట్రిప్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఒకసారి ఇక్కడ ఫోటో దిగేద్దాం గైస్. ఇక్కడ ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్గా ఉందబ్బా. సో గైజ్ లాస్ట్లో అయితే మీకు కార్నివల్ ఫెస్టివల్ గ్లిమ్స్ అయితే చూపెడతాను. బట్ బ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేద్దాం. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఓవరాల్ ఈ 5 మేజర్ అట్రాక్షన్స్లో నాకైతే భాగవతం సెట్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఈ వైల్డ్ వెస్ట్ షో కూడా బాగా అనిపించింది. అండ్ రామోజీ మూవీ మ్యాజిక్లో నాకు ఫిల్మీ దునియా థియేటర్ ఉంది కదా, అది కూడా చాలా నచ్చింది అనమాట. సో గైజ్ నాకు ఓవరాల్ కాస్ట్ ఎంత అయింది కూడా చెప్పాలి మీకు. సో నాకు ఓవరాల్ కాస్ట్ ఇక్కడ ఎంత అయిందంటే 250 రూపీస్ అరౌండ్ ఫర్ ఫుడ్. అండ్ రిమైనింగ్ వచ్చేసి నేను వాటర్ బాటిల్స్కి 3 వాటర్ బాటిల్స్కి స్పెండ్ చేసిన. సో దాట్ ఈస్ అరౌండ్ అనుకోండి 320 రూపీస్ నాకు ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్కి అయిపోయింది. మిగతాది టికెట్. అండ్ టికెట్ వచ్చేసి 1475 రూపీస్. సో యూ కెన్ క్యాల్కులేట్ గైస్ 1475 ప్లస్ 350 అయిందనమాట నాకైతే ఓవరాల్గా. సో దట్స్ ఇట్. ఐ హోప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం గైస్. ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. ఓకేనా. బాయ్ బాయ్.